దేవుడికి స్తోత్రం. దుర్మార్గులు ఎలా ఉంటారంటే, దుర్మార్గుడట గర్వ స్వభావంతో ఉంటాడు. తర్వాత పొగరెక్కి ఉంటాడు. మరి యెహోవా అంటే తెలియదు, రక్షకుడు తెలియదు. మరి దుష్టుడు, దుర్మార్గుడు నేను వెళ్తున్నాను, అవి కదలవు, నా దగ్గరికి రావు, నేను చేసే ఏ పని వాటికి తెలియదు, నేను చేసేదే దేవుడు అని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి పొగరెక్కి మాట్లాడతాడు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మాట్లాడతాడు. గౌరవము అనేది లేకుండా మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ మరి నేను పూజించేవాడు నా దగ్గరికి రాడు, నేను వెళ్తున్నాను కదా. కాబట్టి ఇక్కడ నేను ఏం మాట్లాడినా, నేను ఏమి పొగరెక్కి చేసినా, నేను ఎవరిని మోసం చేసినా వాడు చూడడు. కళ్ళున్నాయి కానీ కనబడవు కదా అని అనుకుంటున్నాడు. కానీ సృష్టికర్త నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త, ఆ మాట చూసుకుందాం. నీకు ఎంత డబ్బున్నా సరే అది నీకు ఎప్పుడు సహాయం చేయదు. ఇప్పుడు దాన్ని బట్టే నువ్వు పొగరెక్కి ఉన్నావేమో. ఎంత ఆస్తిపాస్తులున్నా నిన్ను కాపాడలేవు. అవే నీకు బలం అనుకుంటున్నావేమో. కాబట్టి నీకు దుర్దినములు రాబోచున్నాయి. జాగ్రత్త. ఆ మాట వాక్య గ్రంథంలో చూసుకుందాం. ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే సృష్టికర్తను తెలుసుకోవాలి. సృష్టికర్త నువ్వు ఎక్కడ ఏ మూలన కూర్చొని ఏం మాట్లాడుతున్నా, నీ హృదయాంతరంగాల్లో ఏ ఆలోచనలున్నా సృష్టికర్త చూస్తున్నాడు. జాగ్రత్త. కాబట్టి నీకు ఎంత ఆస్తున్నా నువ్వు బెడ్ మీద పడుకుని ఉన్నప్పుడు ఆ డబ్బులు నీకేం చేయలేవు. ఆ డబ్బులు నిన్ను లేపలేవు. ఆ డబ్బులు నీ దగ్గరికి రావు. అయ్యో, నా దగ్గర ఇంత డబ్బు ఉందే, నేను లేవలేకపోతున్నాను, ఇంత ఆహారం ఉంది, సంచుల ధాన్యం ఉంది, నేను తినలేకపోతున్నాను అని ఆ దుర్దినం రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుడికి స్తోత్రము. నువ్వు కళ్ళు తెరువు. ప్రైజ్ ది లార్డ్.